శ్రీకృష్ణుడే ఈ జగత్తుని ఉద్ధరించడానికి, ఎలా ఉద్ధరించడానికి, ప్రేమ ధర్మం అనేది ఏదైతే ఉందో దాన్ని స్థాపించి ఉద్ధరించడానికి ఆయన గోవర్ధన పర్వతాన్ని ఇక్కడ పంపించడం జరిగింది. భగవంతుడు ఎందుకు వస్తాడు? ఆయన ధర్మాన్ని స్థాపించడానికని వస్తాడు. కానీ ధర్మం ఏంటయ్యా అంటే భగవత్ ప్రేమే ధర్మం, అది తప్ప వేరే ధర్మం లేదు. ఆ భగవత్ ప్రేమ అనేది ఏదైతే ఉందో అది మనందరికీ పంచి మనలో ఉన్న అన్ని దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి మనల్ని ముక్తుల్ని చేసి తన చెంతకి చేర్చుకోవడానికి ఆ స్వామి మనల్ని అనుగ్రహించి పంపిన స్వరూపమే ఈ గోవర్ధన్ పర్వతం. ఈ గోవర్ధన్ పర్వత రూపంలో ఉన్న ఇది సాక్షాత్ ఆ స్వామి రూపమే. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మనసులో ఏ కోరిక ఉన్నా సరే, ఏం కోరుకున్నా సరే అన్ని కోరికలు తీరిపోతాయి. ఎందుకంటే మన కోరికలు తీర్చడానికి, మనల్ని తన దగ్గరికి తీసుకోవడానికి ఆ స్వామి గోవర్ధన్ పర్వతాన్ని ఇక్కడ అవతరింపజేశారు. ఎందుకంటే గోవర్ధన్ పర్వతం గోలోకంలో కూడా ఉందిగా, ఆయన అక్కడే లీలలు చేయొచ్చు. కానీ ఆయన ఇక్కడెందుకు లీలలు చేశాడయ్యా అంటే ఆయన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరికీ ఆనందాన్ని ఇవ్వడం కోసం. భగవంతుడు మాత్రమే మనకి ఆనందాన్ని ఇవ్వగలరు, ఇంకా ఎవరు మనకు ఆనందం ఇచ్చే అవకాశం లేనే లేదు. చాలామంది ఈ ప్రపంచంలో అక్కడికి ఇక్కడికి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, ఎవరెవరినో ఆరాధిస్తూ ఉంటారు. కానీ దానికి దేనికి అర్థం లేదు. ఎందుకయ్యా అంటే కృష్ణుడు మాత్రమే మనకి ఆ ఆనందాన్ని ఇవ్వగలరు. ఎందుకు అంటే ఆ స్వామి స్వయంగా, ఆ స్వామి యొక్క శక్తి అనేది ఏదైతే ఉందో ఆ శక్తినే ఆహ్లాదిని అంటారు. అంటే కృష్ణుడికి కూడా ఆనందాన్ని ప్రసాదించే శక్తి తత్వం ఏదైతే ఉందో అదే ఆహ్లాదిని. అంటే ఆహ్లాదినియే లేకపోతే కృష్ణుడికే ఆనందం ఉండదు. రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే ఎక్కడైతే రాధారాణి ఉండదో అలాంటి కృష్ణుడే నాకు అక్కర్లేదు అని. మనం అందరం కృష్ణుడిని ఆరాధిస్తాం. మన ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే రాధారాణి లేకపోతే నాకు అసలు కృష్ణుడే వద్దు అని. ఎందుకు అని? ఎందుకంటే రాధారాణి లేదంటే కనుక కృష్ణుడు అసురులని వధించడం వరకే ఆయన చేయగలుగుతాడు, కానీ ఎవరికి ఆనందాన్ని ప్రసాదించలేడు. కృష్ణ నామాన్ని సార్థకం చేసే తత్వం రాధారాణి. కృష్ణ అంటే ఏంటది? ఆకర్షింపజేసి ఆనందాన్ని ప్రసాదించే తత్వాన్ని కృష్ణ అంటారు. జీవులందరినీ తన వైపు ఆకర్షింపజేస్తారు ఆయన, చేసి వాళ్ళందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తారు. అందుకే ఆయన్ని కృష్ణ అని అంటారు. అలాంటి కృష్ణుడు కూడా రాధారాణి లేకపోతే ఆయనలో ఆనందం లేదు, అది దాంట్లో ఉన్న విశేషం. రాధారాణి లేకపోతే కృష్ణుడిలో కూడా ఆనందం లేదు. అందుకే రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే రాధారాణి లేకపోతే నాకు కృష్ణుడితో పని లేదు అని. ఎందుకంటే ఆనందాన్ని ప్రసాదించేది అది కృష్ణుడే కాబట్టి. ఆ కృష్ణుడు ఎలా ప్రసాదిస్తున్నాడు అంటే రాధారాణి అనుగ్రహం వల్ల ప్రసాదిస్తున్నాడు. అందుకే కృష్ణ భజన చేస్తే తప్ప ఎప్పుడూ వ్యక్తి ఈ సంసారంలో సుఖపడే అవకాశం లేనే లేదు, ఆనందంగా ఉండే అవకాశం లేనే లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలా అందుకే మనందరినీ ఆ ప్రేమానందం అనేది ఏదైతే ఉందో, కృష్ణ ప్రేమానందం అదేదైతే ఉందో అది మనకి ప్రసాదించడం కోసమని ఈ గోవర్ధన్ పర్వతం అవతరించడం జరిగింది. అలా అదేంటి కొండ ఎలా మనకి ఆనందాన్ని ప్రసాదిస్తుంది అనుకోవచ్చు మనం. అది కొండ రూపంలో కనబడుతున్న స్వయం భగవంతుడే, స్వయంగా ఆ స్వామి కొండ రూపంలో కనబడుతున్నాడు. అలా ఎప్పుడైతే మనం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నన్ను అనుగ్రహించండి, నేను మీ అనుగ్రహం కోసం తప్పిస్తున్నాను అని కనుక ప్రార్థన చేస్తే
ఆ సమయంలో ఆ స్వామి తన అనుగ్రహాన్ని మన ముందు పెడతారండి. ఏం కోరుకుంటే అది, మన ప్రతి కోరికని ఆ స్వామి మనల్ని తీరుస్తూ మన అందరినీ ఉద్ధరిస్తూ ఆయన మన ముందు ఇక్కడ ఉన్నారులా. అది ప్రాపంచిక కోరికైనా కావచ్చు, ఆ పరమార్థిక కోరికైనా కావచ్చు. నేను గిరి ప్రదక్షిణ చేశాను కాబట్టి నా మనసులో ఈ కోరిక ఉంది, ఈ కోరిక మీరు నాది తీర్చండి స్వామి అని కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ భక్తులు ఏం కోరుకుంటారు? నాకు ఇవేమీ వద్దు. ఏం కావాలయ్యా నీకు? నీ ప్రేమ మాత్రమే కావాలి, నీ అనుగ్రహం కావాలి, నీ భక్తి కావాలి, నువ్వే నాకు కావాలి. ఎప్పుడైతే నువ్వు నా జీవితంలో ఉన్నావో నాకు ఇంకేం అవసరం ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో యస్మిన్ ప్రాప్తే సర్వవిధం ప్రాప్తం భవతి, వాళ్ళకి ఇంకా వేరేదేది పొందాల్సిన అవసరం ఉండదు. అలా అందుకనే ఈ గోవర్ధన పర్వతం దగ్గర మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. గిరి ప్రదక్షిణ కూడా చేసాము. ఇక్కడ చాలా దర్శించుకోవాల్సిన స్థలాలు చాలా ఉన్నాయి. మనం చాలా దర్శనం చేసుకున్నాం, కొన్ని ఇప్పుడు లేవు. ఈరోజు చూసాం కదా కిలోలు కుండ, ఎందుకంటే జనాలు ఎవరు వెళ్ళక చాలా చోట్ల ఆ కుండ అవి ఇవి అన్నీ ఎండిపోతున్నాయి, కొన్ని మందిరాలలో కూలిపోతున్నాయి, అలా అయిపోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అది ఇంకేం చేయలేం. అందుకని అట్లీస్ట్ ఏదైతే మన కంటికి కనబడట్లేదో దాన్ని కనుక మనం స్మరించుకుంటే ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ వస్తువు, ఆ తత్వం ఏదైతే ఉందో దాని అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. రఘునాథ్ దాస్ గోస్వామి గారు రాధాకుండ్లో ఉంటూ రోజు 1000 మంది వైష్ణవుల్ని, గురువుల్ని స్మరించుకుని వాళ్ళందరికీ నమస్కారం చేస్తూ ఉండేవారు. రోజు 1000 దండవత్ ప్రణామం చేస్తూ ఉండేవారేలా. మనం అనుకుంటాం అది ఇందులో గొప్ప విషయం ఏముందని. మన గురు పరంపరలో 32 ఆచార్యుల పేర్లు రాస్తున్నాయి. నేను ఒక ఏకాదశి నాడు అనుకున్నా, ఎలాగో ఈరోజు చేయడానికి ఏం లేదుగా, వాళ్ళు ఒక్కొక్కళ్ళ పేర్లు తలుచుకుని వాళ్ళందరికీ ఇలాగ నమస్కారం పెడితే బాగుంటుందని. ఆ 32 సార్లు నిలబడి దండవత్ ప్రణామం చేసేసరికి ఇంకా 2-3 రోజులు చేస్తే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చి ఉండేదేమో. మనం అనుకుంటాం అలా. కానీ రఘునాథ్ దాస్ గోస్వామి 1000 మంది వైష్ణవుల్ని స్మరించుకుంటూ ఆచార్యుల్ని ఆయన రోజు అందరికీ దండం పెడుతూ ఉండేవారు. అలాంటి రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చెప్తున్నారు ఈ గోవర్ధన్ పర్వతం గురించి. ఎంతో భాగ్యం, ఎన్నో జన్మల సౌభాగ్యం ఉంటే గోవర్ధన్ పర్వతం పాదపద్మాలని దర్శించుకునే అవకాశం మనకు వస్తుంది అని. మనం అంటాం సాధువుల్ని, పెద్దవాళ్ళని, మీ పాదం మా ఇంట్లో పడితే మేము తరించిపోతామండి అది ఇది అని. అలాంటి సాధువులు, అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఏ పర్వతం పాదాల దగ్గరికి వచ్చి ఇలా మేము ఇక్కడే పడి ఉండాలి అని తప్పిస్తూ ఉంటారో అలాంటి గోవర్ధన పర్వతం ఎవరినైనా అనుగ్రహిస్తే కనుక వాళ్ళ జీవితాలు మారిపోతాయి. కానీ కోరుకోవాల్సింది ఏంటి అంటే ఆ స్వామి అనుగ్రహం మాత్రమే కోరుకోవాలి, ఆయన ప్రేమని మాత్రమే కోరుకోవాలి. అది కోరుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే నామాన్ని ఆశ్రయించాలి, భగవంతుడి నామాన్ని ఆశ్రయించాలి, జపం చేయాలి భగవంతుడి నామాన్ని. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నా ధామానికి వచ్చిన తర్వాత ఎవరు తిరిగి వెళ్ళరు అని చెప్తున్నారు ఆయన. యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. ఇక్కడికి రావడం మాత్రమే ఉంటుంది కానీ తిరిగి పోవడాలు ఉండవు. అలా ఎలా అవుతుంది స్వామీజీ, వెళ్ళిపోతాం కదా 10 రోజుల తర్వాత. అందుకే చెప్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అంటే దానికి ఒకే ఒక ఉపాయం ఉంది. ఏంటి అంటే ఆ స్వామి యొక్క నామాన్ని మనం ఆశ్రయించాలి, అంతే. ఎప్పుడైతే మనం ఆ స్వామి నామాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనం ఆ స్వామితో పాటు మనకి సంబంధం అనేది ఏర్పడిపోతుంది. ఆ సంబంధం ఏదైతే ఉందో అది మనల్ని ఆ స్వామితో పాటే ఉంచుతుంది. ఎప్పుడు మన శరీరాలు ఎక్కడైనా తిరగచ్చు, మన మనస్సు, మన ఆత్మ మాత్రం ఆ స్వామి పాదాల మీదే ఉంటాయి. అప్పుడు మన జీవితానికి నిజమైన సార్థకత. ఈరోజు ఏకాదశి లాంటి పవిత్రమైన రోజు
గోవర్ధన్ గిరి పర్వతం దగ్గర ఉంటూ ఆ బ్రజధామాన్ని దర్శించుకుంటున్నాం. ఇంతకన్నా పెద్ద సౌభాగ్యం ఇంకోటి కలిగే అవకాశమే లేదు అసలు చెప్పాలంటే. ఎన్ని జన్మలైనా సరే ఈ దొరకని పరమ సౌభాగ్యం ఏదైతే ఉందో ఆ సౌభాగ్యం ఈరోజు మనందరికీ కలిగింది. ఎలా అర్థమవుతుందయ్యా అంటే, ఎప్పుడైతే మనం జపం చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా మన జప సంఖ్య పెరిగినప్పుడు, భగవంతుడి నామం పట్ల మనకి ప్రేమ అనేది పెరిగినప్పుడు, ఆ తర్వాత మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఈ విషయాన్ని ఆ తర్వాత మనం అర్థం చేసుకోగలుగుతాం. లేదు అంటే కుదరదు అలా. కానీ ఈ జన్మలో ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా సరే, ఆ భగవంతుడి యొక్క నామంలో ఉన్న మహిమే ఏంటి అంటే ఇంకో జన్మలో అర్థమవుతుంది. కానీ భగవంతుడి అనుగ్రహం అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చాం కాబట్టి. కానీ ఈ జన్మలోనే మనం దాన్ని లాభం పొందగలిగితే అంతకన్నా సౌభాగ్యం ఇంకేది ఉండదు. ఎందుకంటే ఎంతో దుర్లభంగా ఎన్నో జన్మల నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి మనం గోవర్ధన్ పాదాల దగ్గరికి వచ్చాం. ఇంకొక 2-3 రోజులు ఇక్కడ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచి బర్సానా వెళ్ళిపోతాం. మనం అనుకోవచ్చు బర్సానా వెళ్తాం బాగుంటుంది, బృందావన్ వెళ్తాం బాగుంటుంది అని. గోవర్ధన్ కన్నా ఎక్కువగా ఎక్కడా బాగుండదు. ఎందుకంటే అన్ని గోవర్ధన్ పాదాల దగ్గరే ఉన్నాయి. ఏ క్షేత్రమైనా సరే అవన్నీ గోవర్ధన్ గిరిరాజ్ పాదాల దగ్గరే ఉన్నాయి. అవి గోవర్ధన్లో 4 రోజులు ఉండటం అనేది, నేను అహోబిలం వెళ్ళాను. వాళ్ళు చెప్తున్నారు నాకు అక్కడ 3 రాత్రులు అహోబిలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మ తరించిపోయింది స్వామీజీ అని. అప్పుడు మేము 3 రాత్రులు ఉన్నాం. వాళ్ళు దానికి సంబంధించి ఒక శ్లోకం కూడా చెప్పారు. అహోబిలం కావచ్చు, రామేశ్వరం కావచ్చు, కాశీ కావచ్చు, ప్రయాగ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రపంచంలో ఉండే ఏ పవిత్ర తీర్థమైనా కావచ్చు, కానీ బ్రజధామాన్ని మించింది ఏదీ లేదు. అన్నిటికన్నా సర్వోత్తమైనది, సర్వోపరి ఏదైనా ఉంది అంటే అది బ్రజధామం మాత్రమే ఉంది. ఆ బ్రజధామంలో కూడా గోవర్ధన్ పర్వతం అంటే ఇంక చెప్పాల్సింది ఏమీ లేదు. సాక్షాత్ ఆ స్వామి పాదాల దగ్గర ఉన్నాం మనం. అది చెప్పాలంటే, ఇంకా చెప్పాలి అంటే ఆ స్వామి పాదాల దగ్గర కాదు ఉన్నది, పాదాల మీద ఉన్నాం మనం. ఇంకా చెప్పాలంటే ఆయన నెత్తి మీద ఉన్నాం అసలు చెప్పాలంటే. ఎందుకంటే గోవర్ధన్ పర్వతం అంత పెద్దది, అంత పెద్ద పర్వతం మీద మనం ఉన్నాం. మనకి తెలియట్లేదు, నేల కిందకి వెళ్ళిపోవడం వల్ల మనకు అనిపిస్తుంది మనమైతే గదిలో ఉన్నాము, పర్వతం అక్కడ ఉందని. పర్వతం అంతా ఇంతలాగా ఇదైంది, వ్యాపించి ఉంది. పర్వతం ఇంతలా ఇలా వ్యాపించి ఉంది. అందుకని ఒక రకంగా చెప్పాలంటే గోవర్ధన్ మనల్ని అనుగ్రహించి నెత్తిని పెట్టుకున్నాడు ఆ స్వామి మనల్ని ఇక్కడ. మనం అసలు దీనికన్నా ఇంకేముంటుంది అసలు చెప్పాలంటే. అందులోనూ 1 రోజు 2 రోజులు కాదు, 4-5 రోజులు మనం ఇక్కడే ఉంటున్నాం. అందుకని ఈ ఆశీర్వాదాన్ని మన హృదయంలో పెట్టుకుని చక్కగా స్వామి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నిస్తే జీవితం సార్థకం అయిపోతుంది. లేదంటే వచ్చాము, వెళ్ళాము, తిరిగాము, వెళ్ళిపోయాము అంతే. అయినా మానవ జన్మకి అసలైన సార్థకత ఏంటయ్యా అంటే, నేను ఆ స్వామిని ఆశ్రయించా, ఆ స్వామి అనుగ్రహం నా మీద ఎప్పుడు ఉంటుంది, ఉండాలి, అదే నా జీవిత లక్ష్యం అని అంతే. అంతకు మించి ఇంకేం లేదు. బృందావన విహారీ లాల్ కీ జై.